సార్ ఇది గొప్పళ్ళు ఆడే గోళీలు ఆటరా అబ్బాయి. అచ్చా సమజైందా? సారీ గాయ్స్, నిన్న 5గురిని కొట్టే వాళ్ళు 3గురితో సరిపెట్టావు. గెటింగ్ బెటర్. ఫస్ట్ టైం యూనిఫామ్ తో గోల్ఫ్ ఆడడానికి వచ్చిన వాళ్ళు చూస్తున్నా. సారీ, నేను ఆడటానికి రాలేదు, మాట్లాడడానికి వచ్చాను. ఏం మాట్లాడాలి? హరినారాయణ గారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు, విషయం చెప్తామని. నాకు ఇంట్రెస్ట్ లేదని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి అర్థం కదా. రిస్క్ ఉన్న చోట నేను బిజినెస్ చేయలేను. రిస్క్ ఉందని చెప్పి నేను మీలా పారిపోను, ఎదురెళ్తాను. పోగొట్టుకోవడానికి ఏమీ లేనప్పుడు ఇలాగే అనిపిస్తుంది. సారీ సార్, ప్రశాంతత కోసం మీరు రోజు ఆడే ఆటలోనే ప్రాణాలు పోయేంత రిస్క్ ఉంది. ప్రమాదానికి ఎదురెళ్ళమని నేను చెప్పట్లేదు, కానీ వచ్చి మీద పడిపోతుంటే పారిపోతూనే చెప్తాను. నెలకి 5,000 జీతం తీసుకునే స్థాయి నుంచి 2,000 కోట్ల స్థాయికి ఏ రిస్క్ తీసుకోకుండానే వచ్చారా? నేను మీ దగ్గరికి వచ్చింది ప్రజలకు అండగా నిలబడే రాజు కుటుంబం కోసం. మీ వ్యాపారాన్ని పెంచి మిమ్మల్ని స్థాయిలో ఉంచిన ప్రజలకి కొంచెమైనా తిరిగి పంచాలి కదా. మీ భాషలో చెప్పాలంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు కదా, అది అనుకోండి. తల్వార్జీ, 10 మందికి మంచి చేసేది నాకు ప్రమాదమైనా సరే నేను ఎదురెళ్తాను. ఊహించిన అపాయం నుంచే కాపాడగలిగాను, అలవాటైన అపాయం నుంచి కాపాడలేను. నమ్మి నాతో వస్తే ప్రాణం ఇస్తాను. బాయ్. అతను ఒప్పుకోలేదు కదా సార్. ఎక్క తొందర ఏంట్రా నీకు? హలో, మండే మార్నింగ్ ఓకేనా? ఇప్పుడే కొలిమిలోంచి తీసిన కత్తిలాగా ఉన్నాడయ్యా. నన్ను నాకు గుర్తు చేశాడు. నా గురించి చెప్పలేదు, తప్పే. కోపం వస్తే కొట్టు తిట్టు, అంతేకాని నీ మౌనాన్ని మాత్రం భరించలేకపోతున్నాను. ఇప్పుడు మాట్లాడతావా లేదా? ఏం మాట్లాడను? అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండే నేను నీ విషయంలో ఎలా దొరికిపోయినా అని చెప్పి నా మీద నాకే కోపంగా ఉంది. అర్షి, నీ స్థాయి అర్థమయ్యాక నెల జీతం మీద బతికిన అలాంటి పోలీస్ ఆఫీసర్తో నీ జీవితం పంచుకోవడం మంచిది కాదు. నీ స్థాయికి తగ్గట్టుగా ఎవరో ఒక రాజకుమారుని పెళ్లి చేసుకోవడం మంచిది. నా జీవితంలోకి నువ్వు వచ్చాకే కొండంత భరోసా, తిరిగి జీవితం మీద ఆశ రెండూ కలిగాయి. నాకు ఈ హోదాలు గౌరవాలు ఏమొద్దు, నువ్వంటే చాలు. అర్షి, నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేను ఇప్పటిదాకా ఒకరికి సంజాయిషి చెప్పుకునే పరిస్థితిని తెచ్చుకోను కూడా. నాకు నువ్వంటే ఇష్టం ఉంది, మర్యాద ఉంది. ఆ మర్యాదతోనే మనం దూరం అవడం మన ఇద్దరికీ మంచిది. ఒక్కసారి మనసిచ్చి ఇప్పుడు మర్యాద ఇస్తానంట పెట్టి నాకే వద్దు. నాకు నువ్వు కావాలి, నేను నీతో ఉండాలి. నేను పంచరంలో ఉన్నాను సర్దార్. నువ్వు నిజంగా ప్రేమిస్తే సాబ్జీ, రమేష్ తల్వార్ తో గబ్బర్ సింగ్ మాట్లాడాడంట సాబ్జీ. ఊర్లో గిట్నించే వెళ్ళాలని వాళ్ళు భయపడుతుంటే గబ్బర్ సింగ్ వాళ్ళకి ఎస్కాట్ ఇస్తానని మాటిచ్చాడు రాజా సాబ్. వాళ్ళు వచ్చేస్తున్నారు. చెక్ పెట్టినప్పుడు ఆగాలి కదా. చూడు, ఏనుగు చచ్చిపోయింది. ఈ ఏనుగు పేరేంటప్పాజీ? రమేష్ తల్వార్ సాబ్జీ. సిగ్నల్ ఇవ్వరా? భయపడకు బంగారం, సర్దార్ మీద నాకు నమ్మకం ఉంది. హాయ్ సార్, ఆర్ యూ మిస్టర్ రమేష్ తల్వార్? Yes. వి ఆర్ కమాండర్స్ ఆఫ్ రతన్పూర్. మిమ్మల్ని ఈ ఫారెస్ట్ నుంచి సేఫ్ గా తీసుకురమ్మని సర్దార్ మమ్మల్ని పంపించాడు. ప్లీజ్ గెట్ ఆన్. ఏంటి సాంబా గారు, మీరు భయపడుతున్నారు? సర్దార్ ఇక్కడ పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నారు. గన్ సౌండ్స్ వినపడతాయి, మీరేం భయపడకండి. అమ్మగారు, సార్, మీకు పిల్లలు ఎంతమంది? 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు సార్. ఏం చదువుతున్నారు? ఏమో వాళ్ళ నాన్నలకి తెలుసండి. అదేంటది? అంటే మాకు ట్రాన్స్ఫర్లు ఎక్కువ ఉంటాయి సార్, దానికి ఆన్సర్లు ఉండవు సార్. సర్దార్ ట్రైనింగ్ బాగా ఇస్తున్నట్టున్నాడే.
ఎక్కా సర్దార్ ఈ రోజు నుంచి మా తల్వార్ గ్రూప్ ఆఫ్ హెరిటేజ్ హోటల్స్ లో మీ ప్యాలెస్ కూడా ఒకటి ఈక్వల్ షేర్. సూపర్. స్వీట్ తీసుకోండి. శేఖర్ సింగ్ అతిథి మర్యాద. సారీ. థ్యాంక్ యూ. ప్లెజర్ టు మీట్ యు. ఏంటండి అలా చూస్తున్నారు? ఇన్నేళ్లకి మా యువరాణి నవ్వులో సంతోషం కనబడుతోంది. మీ నవ్వులో కూడా. ఇట్స్ వెరీ నైస్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా ఆ దర్బార్లోనివే. అదిగో గన్ ఎక్కడా కనిపించట్లేదు అనుకున్నా, వచ్చేసాడు మనిషి అంత మెషిన్ గన్. నమస్తే సార్. నమస్తే. ప్రయాణం జరిగింది సార్. నువ్వు వండగా ఉంటే ఎండా వాన కూడా కంట్రోల్లో ఉంటాయా. నువ్వు ఎలా ఉంటావో తెలియదు కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా బాగుంటారు. థ్యాంక్ యూ సార్. మళ్ళీ మీ రిటర్న్ జర్నీ ఎప్పుడు చెప్తే సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను. ఈ రాత్రి ఆయన మా ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు. మీరు కూడా రండి. పర్లేదు సార్, యూ గో అహెడ్. రైట్. రేపు కలుస్తాను సార్. మంచిది. నమస్తే. ఓకే. మీరు పదండి. సర్దార్, నా వీక్నెస్ ని వాడుకున్నావు. నా రాజ్పుత్ ఇజ్జత్ తో ఆడుకున్నావు. లుక్ అంటే 1 to 1 and man to man. ఇంకా నువ్వు నేను తేలిపోవాలి. రేపు రతన్పూర్ నడిబొడ్డులో అంటే సెంటర్ లో నీకు నాకు ఫిక్స్ రా. సర్దార్, బయటికి రారా. దమ్ముంటే రారా. కమౌట్ రారా, తెలుసుకుందాం. దాన్ని పట్టుకోలేవు గానీ దమ్ముంటే గన్ పట్టుకొని షూట్ చేయరా. కమాన్ షూట్. గబ్బర్ సింగ్ వాడి ఊపిరి తీసేయాలి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా? 9:30కి కమాండ్ సెంటర్ లోకి ఎంటర్ అవుతాడు. 9:52కి సెలూన్ దగ్గర సైన్ చేస్తాడు. 9:56కి చమేలి పరోటా సెంటర్ కి వస్తాడు. వాడు చాయ్ తాగే లోపే అటు నుంచి వాళ్ళు, ఇటు నుంచి వీళ్ళు. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ కేంద్రం ఇప్పుడు జనరంజని కార్యక్రమం. చెప్పబోయేది చేయబోయేది సుద్దాల గబ్బర్ సింగ్. సార్ బాగున్నారా సార్? స్టార్ట్ చేద్దామా? వైష్ణవ జన తో तेरे कहिए जे पीड़ पराई जाने रे वैष्णव जन तो तेरे कहिए जे पीड़ पराई जा
చూసారా కొత్తవాళ్ళ గారు, మా రత్నపూర్ గుర్రాలు చాలా ఫేమస్ అండి. కొన్ని రోజుల్లోనే కోట్ల వ్యాపారం. అరే లఫోట్, ఇది గుర్రాల వ్యాపారం కాదురా, రాజపుత్రుల పరిచయ వేదిక. దేశం నలుమూలలలో ఉన్న రాజపుత్రులందరూ ఒక చోట కలుసుకుని సంబంధాలు కలుపుకోవడం కోసం మా పెద్దలు పెట్టిన ఆచారం. కలుసుకొని ఏం చేసుకుంటారు? ఒకప్పుడు సాధించిన విజయాల గురించి మాట్లాడుకుంటాం, ఇప్పుడు బాధిస్తున్న విషయాల గురించి చర్చించుకుంటాం. అయినా మా రాజుల మధ్య 190 విషయాలు ఉంటాయి, అవన్నీ నీకు అనవసరం. ముఖ్యంగా నీకే. గుర్రాలు గోల కన్నా ఈ గోల ఎక్కువైపోయింది. నేను వెళ్తా సార్. అలాగే వెళ్తాం. రాకుమార్ హర్షిజీ ఎలా ఉన్నారు? ఒక్కసారి మీ నిలుపని చేతులు ముట్టుకోవచ్చుగా? నమస్తే మధుమతిజీ, మీరు మాట్లాడుతున్నారు. రామ్ మహర్షి నమస్తే. నమస్తే. వీరు రాజా మహేంద్ర సింగ్, వారి కుమారులు యువరాజ్ సింగ్. అవునా? ఇంకెప్పుడు ఇలా చేయొచ్చు సార్? సరే, ఇక మీద ఎట్లా మంచిగా ఉండండి. సో నైస్. అంతా బంగారమే, తీసుకోండి. ఇవన్నీ మాకు. మీ మేనకోడలు హర్షిని మా వారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. మీరున్నారు కదా. ఏ మీ నాన్నకి మీ పెద్దమ్ముందిగా, మీ అమ్మెందుకు? రాజు ఒక్కడే ఉంటాడు, రాణులు ఎంతమంది నా తప్పు లేదు. మీరేంటో మాకు తెలుసు. చెప్పుకోవడానికే రాజుగారి చెల్లెలు, ఉంచుకున్న దానికి పుట్టిన పాపానికి కుక్కకేసినట్టు చిన్న ముక్క విసిరారు. ఈ పెళ్లి జరిగితే మీరు మాలో ఒకరవుతారు, అందరూ బాగుంటారు. మా వారు ఒప్పుకున్నట్టే. కానీ హరినారాయణ ఒప్పుకోకుండా. సిగ్గు లేదు, పంటుకున్న విలువ బంధుత్వానికి లేదు. మీ హరినారాయణ మా అప్పాజీ గాడితో సమానం. వెళ్ళి మాట్లాడు, వెనుక మా వాళ్ళుంటారు. గీతాదేవి, నీ ఒంట్లో పారుతున్న రాజావారి రక్తానికి నేను బానిసని. వంశనాశనాన్ని కోరేవాడితో వియ్యమందమన్నప్పుడే నీ మర్యాద పోయింది. సాబ్జీ, రాజుగారి కూతురు కొత్వాల్తో తిరగటం మర్యాద అండి? రాజకుమార్కి ఆ గబ్బర్ సింగ్ తో రేంజ్ లో ఎఫ్ఐఆర్ నడుస్తుందండి. ఏ జనరేషన్ కల్తీ అయినా కమ్యూనిటీ మొత్తం గబ్బు పట్టిపోతుంది కాబట్టి కుల పెద్దలందరూ కంగారు పడిపోయి ఈ పెద్ద మనిషిని పంపించారు. మాట్లాడండి. మీకు తెలియకుండానేదంతా జరుగుతుందా? హరినారాయణ కులానికి తలవంపులు తీస్తే ఊరుకో. ఏం పర్వాలేదండి, ఏ పాపానైనా భరించడానికి మన పాపాల భైరవుడు ఉన్నాడు. భైరవ్ గారండి రాజకుమారిని పెళ్లి చేసుకుని ఇంకొక మాట మాట్లాడితే ఎంతమందిని చంపుతారండి ఊరందరికీ తెలుసండి. కులపతివి కదా, పెంచిన పిల్ల ప్యాలెస్ లో ఉందో వాడి వల్లో ఉందో తెలుసుకోవాలి కదా. కోటలో అందరికీ తెలుసండి, సాబ్జీకి తప్ప. ఏవండి, మేమిద్దరం ఇష్టపడ్డాం. ఈ విషయం మీకు ఎలా చెప్పాలా అని. ఇక మాట్లాడింది చాలు. నాకు మీ ఇష్టం కన్నా రాజావారి ప్రతిష్ట ముఖ్యం. ఈ సంస్థానం నాశనం అవుతుంటే చూస్తూ కూర్చోలేను. నీకోసం చావడం కూడా ఓ బాధ్యతగా బతుకుతున్నవాణ్ణి. నీకెలాంటి భర్త కావాలో నాకు తెలీదా?
వీడెవడు ఆఫ్టర్ ఆల్ మనకు సేవలు చేసే సిపాయి ఎక్కడ పుట్టాడో తెలియదు గాలికి పుట్టి గాలికి పెరిగాడు కులమే లేని రక్తము కులం తక్కువ రక్తం వెళ్ళండి హరినారాయణ జాతి అహంకారంతో కులాలను కించపరిస్తే తలదీసి మొలేస్తా కాపు కాసినప్పుడు గుర్తురాని కులం అవసరాలు తిరిగిపోయి గుర్తొచ్చిందా తనని ప్రేమించినప్పుడు ఈ సంస్థానానికి తన వారసురాలను నిజంగా నాకు తెలియదు తెలిసాక తన నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను కానీ ఏంటో కుదరలేదు నా డ్యూటీకి ఎవరైనా ఎదురొస్తేనే ఊరుకోను అలాంటిది నా ప్రేమకి ఎదురొస్తే ఎంతమంది అడ్డొచ్చినా సరే తన్నుకుంటూ తీసుకెళ్ళగలను